మన మనిషిలో ముఖ్యమైన పార్ట్ ఒకటి లేకపోతే మనం భరించలేము. మనం సమాజాన్ని చూడాలన్నా కూడా, మనం బతకాలన్నా, సర్వైవ్ కావాలన్నా, ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని చూడాలన్నా, ఈ పరిసర ప్రాంతాలని చూస్తూ మనం మన జీవనాన్ని సాగించాలనుకుంటే మనకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన పార్ట్ అవయవం కన్ను. మీరు కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి చూడండి, నాకు కళ్ళు లేవు, ఇంకా నాకు కళ్ళు రావు అని చెప్పేసి. ఈ అందులు పడే బాధ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమవుతుంది. కలకత్తాలో ఫుట్పాత్ మీద పెట్టినటువంటి ఒక షాప్కి ఈయనకి కళ్ళు లేవు, నడుచుకుంటూ పోయి షాప్కి తగిలాడని చెప్పేసి. కళ్ళు లేవనే ఒక ఆలోచన కూడా లేకుండా, కనికరం లేకుండా దారుణాతి దారుణంగా ఆయన పైన దాడి చేసినటువంటి ఘటన అసలు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఘటన అది. అసలు చూస్తేనే ఒళ్ళు జల్జరించిపోతా ఉంది, అంత దారుణంగా ఉన్న ఇన్సిడెంట్ అది. ఈయన ఏడుపు కానీ ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే అసలు, ఎందుకంటే ఆయన తరపున అడిగేవాడు ఎవడు లేడు కదా, అసలు ఆయన కూడా ఎవరని చెప్పేసి వెతికి పట్టుకొని కొట్టలేడు కదా. ఇటువంటి సమయంలో వీరికి అందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. సమాజంలో వీరిపైన దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూడా స్పందించకపోవడం అనేది ఎంతో మూర్ఖత్వం. అది వీరికి అందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. వీరందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. వీరందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ దాడుల నుంచి మానసిక వికలాంగులను రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి వీరందరికీ కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా వీరిని కాపాడడం అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వీరిని మనలో ఒకరిగా భావించి అందరికీ అండగా నిలబడతారని కోరుకుంటూ, అందరికీ జై భారత్, జై.